గురుగారు, మకర రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి 4 గ్రహాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. 6లో కుజుడు, 7లో గురువు, 9లో శుక్రుడు, 3లో శని. ఏకాగ్రతతో పనులు మొదలుపెట్టి ధైర్యంగా సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ గతానుభవంతో ముందుకు సాగడం ద్వారా విజయం వరిస్తుంది. పోటీతత్వంతో పనిచేయండి. ముఖ్య కార్యక్రమాల్లో శాంతంగా వ్యవహరించాలి. విజయాలు సాధిస్తారు. గురుబలం వల్ల మంచి సహకారం లభిస్తుంది. భాగ్య శుక్రయోగం వల్ల శుభాలు జరుగుతాయి. ధనాకర్షణ పెరుగుతుంది. వచ్చిన ధనాన్ని పొదుపుగా సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక విషయాల్లో పురోగతిని సాధించే వీలు కలుగుతుంది. కుటుంబ ఆనందానికి, అనుకూలతకు ప్రాధాన్యతనివ్వండి. నిరంతర కృషి, ధైర్యము, నైపుణ్యము విజయాన్ని ప్రసాదిస్తాయి. ఉద్యోగంలో క్లిష్టమైన బాధ్యతను సమర్థవంతంగా పూర్తి చేసి గుర్తింపుని పొందుతారు. వ్యాపారంలో శ్రద్ధగా పనిచేయడం ద్వారా నష్టాన్ని నివారిస్తారు. కుటుంబంలో మాటకు ప్రాధాన్యత పెరుగుతుంది. త్యాగ నిరతతో ముందుకు సాగండి. మన అనే భావనతో, ప్రేమానురాగాలతో వ్యవహరించండి. క్షమాగుణం శక్తిని ప్రసాదిస్తుంది. ఆకస్మిక ఖర్చులు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోండి. దేనికైనా మానసికంగా సిద్ధంగా ఉండండి. ఆరోగ్యపరంగా సాధారణ నియమాలు పాటిస్తే సరిపోతుంది. శుభబలం స్థిరంగా ఉంది. క్రమశిక్షణతో చేసే ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి. పనుల్లో ముందుగా సంసిద్ధతను ప్రదర్శించడం ద్వారా విజయాలు చేరువవుతాయి. అభిప్రాయాలను స్పష్టంగా పంచుకోండి. పనుల్లో చైతన్యం ఏర్పడుతుంది. సోదరులు లేదా స్నేహితుల వల్ల ఒక సమస్య సులభతరంగా పరిష్కరించబడుతుంది. పరస్పర గౌరవం ఆనందాన్ని పెంచుతుంది. ఏ స్తోత్రాలను పఠిస్తే చక్కటి ఫలితం లభిస్తుంది? మకర రాశి వారు శ్రీ మహాగణపతిని ఆరాధించడం మంచిది. మకర రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు? చంద్ర దర్శనం మనోబలాన్ని పెంచుతుంది. ఏవేవి దానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది? బియ్యం దానంగా సమర్పించండి.